ఓకే సో బట్ యూ హ్యావ్ కనెక్షన్ ఇన్ దిస్ మూవీ 80s 90s బ్యాక్డ్రాప్కి వెళ్తున్నాం కదా మనం స్టోరీ పరంగా. మీకు కూడా కనెక్షన్ ఉంది 90s తో. లైక్ 90s లో వచ్చినటువంటి మైనే ప్యార్ కియాలో హీరోయిన్ పేరు భాగ్యశ్రీ. కబూతర్ జా 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 కబూతర్ జా 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 ఓ పావురమా పో పో తెలుగు డబ్బింగ్ భాగ్యశ్రీ ఐ థింక్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆ భాగ్యశ్రీ తర్వాత మళ్ళీ ఒక భాగ్యశ్రీ ఇప్పుడే. అండ్ ఆ భాగ్యశ్రీ గారు ఎంత సెన్సేషన్ అసలు. ఓ మై గాడ్ ఆ मैंने प्यार किया అనే సినిమా వచ్చినప్పుడు షీ వాజ్ అ హ్యూజ్ సారీ मैंने प्यार किया ना సల్మాన్ ఖాన్ గారు ఇమిడియట్లీ వెళ్ళిపోయింది. యు డోంట్ డు దట్ ఓకే ఓకే టెల్ మీ భాగ్యశ్రీ. No, tell me that. What? Tell you what? Joking. నేను జోక్ చేస్తాను That I కానీ shouldn't get married. Who am I to say that? She's very clear about herself. She's very clear about everything. Yeah. So your fan movement was with Rajesh Khanna. Fan movement songs, but the songs and the movies, I think I love the stories, and even Amitabh sir was a big part of growing up because dad was a big fan of him. Yeah. So I mean, my first movie to be named after him, I think. What's better than that? Great. బెలం ఉంటుంది కదా అసలు టైం. అందుకే ప్రకృతి చాలా గొప్పది అంటాను నేను. అవును అంతా మన లైఫ్ లో నుంచి అలా వస్తూ ఉంటాయి అన్నమాట అన్ని మన ముందుకు ఒక్కొక్కటి. అండ్ ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసిన సినిమా అంటారు గారు. ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ లాంగెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఇన్ హిస్టరీ. అవును పాపం ఒక రోజు 2 రోజులు అవుతేనే అసలు భలే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది అసలు. ఐఎమ్ వెరీ షూర్ అందరూ మనకి యూజువలీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎలివేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా పోలీస్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు. మీరు చేశారు చాలా. కానీ ఈవెన్ అదర్ ప్రొఫెషన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ పవర్ఫుల్ అనేది చూపించే ఒక సినిమా ఇది ఇన్కమ్ ట్యాక్స్. మనకి చాలా మందికి ఎంఆర్ఓ గానీ లేదంటే ఇలా వాటి మీద పెద్ద ఓన్లీ మనకి ఏంటంటే పోలీస్ అలవాటు లేదా మిలిటరీ ఆఫీసర్ మనకి అలా ఆ బిల్డప్ కనిపిస్తుంది కదా. లేదా మిలిటరీ ఉంటుంది, మీరు ఇంకేం ఉండదు దీంట్లో. అసలు ప్రాపర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భలే డైలాగ్ ఉంది కదా. ఆర్మీ ఎంత ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఐటీ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని చూపిస్తాను. అన్ని సెకండ్ హాఫ్ లో అదిరిపోతాయి. అవును. అండ్ అలాగే లాస్ట్ లో కూడా ఒక డైలాగ్ భలే ఉంది. ఎండ్ అవుతుంది కదా ట్రైలర్ దాంతో బుజ్జమ్మ అబౌట్ పకోడీస్. ఒకసారి నేను రివైజ్ చేసుకున్న డైలాగ్ ఏంటో కరెక్ట్ గా చెప్తాను మీకు. బట్ సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ లాంగెస్ట్ రేడ్ ఇన్ హిస్టరీ జరిగింది ఏంటి చాలా మందికి తెలియదు. మనకు ఓన్లీ సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే చూస్తాం, అవి కూడా 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ రోజుల్లో 24 అవర్స్ చాలా ఎక్కువ. సో ఆ తర్వాత ఇంకో న్యూస్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటి అనేది తెలుసుకోవాలని అందరం వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ August 15th టు కమ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద పాస్ట్ హిస్టరీ. అండ్ దాంతో పాటుగానే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా తగ్గలేదు. అది హరీష్ శంకర్ గారి ఒక మార్క్. ఇంకా మీ మార్క్ అది కరెక్ట్. లేకపోతే ఇట్ విల్ బికమ్ అ సీరియస్ మూవీ ఆన్ ద రేట్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మీరు. వేరే పాటలు కూడా ఉన్నాయి మంచి. అయ్యో ఆప్కి ఫర్మాయిష్ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ వస్తాయి. ఉంటుంది నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది డెఫినెట్ ఫస్ట్ హాఫ్ లో. కరెక్ట్. ఆప్కి కోయి ఫర్మాయిష్ అది ఆ స్పాట్ లో సరదాగా అంది, అది వర్కౌట్ అయింది. అది మేము లాస్ట్ రౌండ్ కింద పెట్టుకున్నాము. సో ఆ రౌండ్ లో ఏంటంటే ఆవిడ కొన్ని పాటలు హమ్ చేస్తారు, మీరు అదేంటో ఐడెంటిఫై చేయాలి. అలాగే మీరు కూడా కొన్ని హమ్ చేస్తారు, ఆవిడ ఏంటో ఐడెంటిఫై చేయాలి. క్యా బాత్ హై. I think we'll be good at it. Yeah.